హాయ్ అందరికీ నమస్తే. నా పేరు అనిల్. ఈ వీడియోలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా మనుషులు అనేవారు చాలా ఆలోచనలు ఉంటారు, చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అందరి జీవితాల్లోకి ఎలా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది? అందరు భగవంతుడు ఒక్కొక్కరి జీవితానికి ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చి ఉంటాడు. జీవితంలో కష్టాలు అనేక చాలా సులువుగానే వస్తాయి. కష్టాలు లేకుండా ఎవరైనా జీవితాల్లో సుఖంగా ఉన్నారంటే ఎవరు లేరు. ఈవెన్ నీతా అంబానీ కొడుకుగానే ఇప్పుడు జనరల్గా మనం చూస్తే అనంత అంబానీ కానీ ఆయన కష్టాలు నిజంగానే ఆయన కష్టాలు మనం చెప్పుకున్నాడు. అది కానీ మనకు తెలిసిందే. సో కష్టాలు లేకుండా ఎవరు లేరు జీవితంలో కష్టాలు ఉంటాయి కాబట్టే కదా జీవితం అలా ఉంటుంది. కష్టం లేకుండా ఏ జీవితం ఉండదు. సో ఎంత గొప్పవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ధనం ఉన్నా ఏమున్నా ఆయన దగ్గర మనశ్శాంతి కానీ సంతోషం కానీ లేకపోతే ఆ ధనంకి విలువ ఉండదు, అక్కడున్న కోటలకు కానీ విలువ ఉండదు. సో ఆ కోటలో ఉన్న ఆయనకే మనశ్శాంతి లేనప్పుడు ఇంకా అక్కడున్న మనుషులకి ఏమి మనశ్శాంతి ఉంటుంది చెప్పండి. సో ఇలా జీవితం అనేది ఒక ఉండదు. సో జీవితం అలా వెళ్తూ ఉంటుంది అంతే. మనం దాంతోపాటు పరిగెడుతూ ఉండాలి. ఎందుకంటే పొద్దున్నే లేచినప్పుడు ఏమనుకుంటుంది పులి, నాకు ఈరోజు ఒక జింక దొరికింటే బాగుండే, ఆ వేటాడి ఆ జింక మాంసం తినొచ్చు అని పొద్దుగానే లేవని పులి అనుకుంటుంది. అలా జింక ఏమనుకుంటుంది, అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జింక ఏమనుకుంటుంది అంటే ఈరోజు నేను పులికి దొరకకూడదు, ఈరోజు పులికనే ఎక్కువ పరిగెత్తాలని జింక అనుకుంటుంది. కానీ సమయం ఎక్కువ వచ్చినప్పుడు ఇద్దరు యూటిలైజ్ చేసుకుంటారు. సో అవకాశం వచ్చినప్పుడు పులి యూటిలైజ్ చేసుకుంటుంది, అలాగే పులికి అవకాశం ఇవ్వకుండా జింక తప్పించుకుంటుంది అన్నమాట. ఈ విధంగా మనం జీవితాలు అంతే. రేపు పరిగెత్తాలనుకున్నాం అనుకో, ఈరోజే పరిగెత్తడం మొదలు పెట్టాలి. ఎందుకంటే రేపు పరిగెడతాం, ఎల్లుండి పరిగెడతాం, ఎల్లుండి పరిగెడదాం అనుకుంటున్నాం అనుకో, జీవితం అనేది మన చేతిలో ఉండదు. సో పరిగెత్తాలనుకుంటే పరిగెడుతూనే ఉండాలి, ఎప్పుడు ఆపకూడదు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఆగిపోతున్నావో అప్పుడే నీ జీవితం ఆగిపోతుంది. సో ఎప్పుడు పరిగెత్తడం మాత్రం ఆపకండి. జీవితంలో ప్రయత్నించడం, ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం మొదలు పెడతావో అప్పుడే నీ జీవితం మొదలైందని అర్థం. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం మొదలు పెట్టావో అప్పుడే నీలో నుంచి ఒక మంచి వ్యక్తి బయటకు వస్తున్నాడని అర్థం. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పెద్ద పొజిషన్కి కారణం ఎంతోమంది ఉంటారు. సో అలా నువ్వు ఎంతో కష్టపడి ఉంటావు, ఆ కష్టానికి అంత మూడగట్టుకొని నీకు ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు ఆ సక్సెస్తో పాటు ఎంతోమంది జీవితాలను మార్చే సక్సెస్ నీకు వచ్చినప్పుడు, నువ్వు ఎంతోమంది జీవితాలను మార్చగల శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు యు ఆర్ గోయింగ్ టు బీ వెరీ హ్యాపీ. అలా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు నచ్చిన పని చేస్తూ మన జీవితంలో ఏం కావాలనుకుంటే వాటితో పోరాడుతూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఏదొచ్చినా జీవితంలో ఎప్పుడు ఆగకుండా వెళ్ళడమే జీవితం. సో ఇది మర్చిపోకండి. జీవితంలో కష్టాలు ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ, కానీ అక్కడే ఆగిపోకుండా నెక్స్ట్ ఏం చేయాలో పరిగెత్తడం మొదలుపెట్టండి. పరిగెత్తడం మొదలుపెట్టినప్పుడే మీ జీవితం యొక్క ఆరంభం అనేది, అంటే ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడే యు ఆర్ గోయింగ్ టు బి గ్రో ఇన్ యువర్ లైఫ్. సో అందుకే అంటున్నా, జీవితంలో ఎక్కడ ఆగకండి. ఏ ఆలోచనలు, ఏ డిస్ట్రాక్షన్స్ కానీ, ఏ డీవియేషన్స్ కానీ అందులోకి వెళ్ళకండి. అవి చాలా ప్రమాదకరం. ఎప్పుడైతే అందులో వెళ్ళారనుకో, మళ్ళీ 2-3 months కానీ 2 నెలలు అక్కడనే టైం వేస్ట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు పాస్ట్లో వెళ్ళిపోయినప్పుడు డిప్రెషన్ అంటారు, ఇంకా డిప్రెషన్ మూడుకి దానికి ఒక పెద్ద బొమ్మలాగా డిప్రెషన్ అని పెట్టాం మనము. డిప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ఎమోషన్. ఒక్క ఎమోషన్కి అన్ని ఎమోషన్స్కి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా యూనివర్స్లో. ఈ విశ్వాసంలో ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ కనిపెట్టారు. సో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, అందుకే ప్రతి దానికి ఒక సొల్యూషన్ వెతుక్కోండి. జీవితం ఎక్కడ ఆగకుండా మెల్లగా వెళ్తూ ఉండేలా కొనసాగించండి. ఎందుకంటే ఒకటే జీవితం ఒకటేసారి వస్తుంది, ఒకటే సమయం ఒకటేసారి వస్తుంది. ఈరోజు ఇలా ఉన్నాను, 10 సంవత్సరాల తర్వాత ఇంకోలా ఉంటాం. మనం రంగులు మార్చడం మనకు కామన్ మన జీవితంలో. సో అలానే జీవితం అంతే. కొన్ని రోజులు హ్యాపీనెస్ సంతోషంగా ఉండొచ్చు, కొన్ని రోజులు బాధపడుతూ ఉండొచ్చు, కొన్ని రోజులు డిప్రెషన్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఈ ఫేజెస్ అనేది కామన్. ఫస్ట్ మనకు తెలిసిందే, డిప్రెషన్ ఫేజ్ అనేది కామన్. ఎవరి వల్లనో అవ్వచ్చు, ఎవరి వల్లనో నవ్వచ్చు, అది డిప్రెషన్, అది కామన్ అందరికీ. ప్రతి ఒక్క జీవితంలో డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈవెన్ ద గ్రేట్ యాక్ట్రెస్ దీపికా పదుకొనే ఆల్సో ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్ ఒక టైంలో. ఎందుకంటే
తను కన్నా అదే సిచ్యువేషన్లో ఫేస్ చేసిందో, ఎందుకంటే తను 1 year ఫేస్ చేసిందంట అదే డిప్రెషన్లో. తను అక్కడి నుంచి తను బయటికి రావడానికి మెడిటేషన్ కానీ యోగా కానీ అలాంటి చేయడం వల్ల దీపిక పదుకొని అక్కడి నుంచి బయటికి వచ్చిందంట. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి డిప్రెషన్స్ వస్తాయి. మన మిడిల్ క్లాస్ అండ్ ఆర్డినరీ పర్సన్స్కి అవి చాలా కామన్. మనకు అవి వెన్నతో నేర్పిన ముద్దలు. అలాంటివన్నీ మనం కాంప్రమైజెస్ కానీ జీవితంలో చాలా కాంప్రమైజెస్ అవుతూ ఉంటాం మిడిల్ క్లాస్ అయినప్పుడు. సో ఇట్స్ అయినా చాలా ఇవే మనకు చాలా కామన్ అవి. సో అలా అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు జీవితంలో. సో మెల్లగా ఆలోచించి జీవితంలో ఆపకుండా ఎదగాలని కోరుకుంటూ, ఎప్పుడు ప్రయత్నం మాత్రం ఆపకండి, జీవితంలో ఎదగండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితం ఎక్కడ ఎవరి కోసం ఆపకండి. ఇది మీ జీవితం, మీ లైఫ్. నో బడీ ఈజ్ గోయింగ్ టు టార్గెట్ యూ. ఎందుకంటే ఇది నీ జీవితం. నువ్వు ఎలా మారాలనుకుంటున్నావో నీ చేతిలో మాత్రమే ఉంది. నువ్వు ఎలా అవ్వాలనుకుంటున్నావో నీ చేతిలోనే ఉంది. అలా అని ఎవరు వచ్చి సపోర్ట్ ఇచ్చేయరు, గుర్తుపెట్టుకో. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఇది నీ మీద నువ్వు డిపెండ్ అవ్వడం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్ అనేది గ్రో అవుతుంది. సో ఈ పాయింట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకో. సో ఈ వీడియోలో నేను ఇది చెప్పాలనుకున్నా. సో ఎప్పుడు ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి, పోరాడుతూ ఉండండి. మీ జీవితంలో సక్సెస్ వచ్చేంత వరకు. సక్సెస్ ఇస్ నథింగ్ బట్ హ్యాపీనెస్ మనశ్శాంతి వచ్చేంత వరకు పోరాడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.